ఏనా ముద్దుల పెండ్లామా దా గిదే మన గడి. ఏమైందే? వరసకి సవత అవుతుంది, పిలిస్తే అక్క అవుతుంది. గతి రావాలే, ఆరతి పెట్టాలే, గప్పుడు అడుగు పెడతా. అసలు శిశుల దొరతనం గిదేనే. దొరతనం అంటే గిట్లనే ఉండాలి. వస్తాది. ఏ మీరాబాయ్, నా పెద్ద పెండ్లామా, నీ సెల్లొచ్చిందే. తోడబుట్టింది కాదు, నేను తోలుకొచ్చింది. అచ్చి ఆరతి పట్టి లోపలికి పిలువవే నీ సెల్లిని. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదా? హత్తేరికి తప్పప్పుల గురించి నాకు చెప్తావే? నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు, నీ తాతకి 8 మంది పెండ్లాలు, గాడిదాకెందుకే? నీ అయ్యకు 5 పెండ్లాలు, నాకు 2రేనానే? గంత సౌకగున్నానే? నేను ఒప్పుకోనంటే? ఒప్పుకుంటావా? ఈ భూమి మీదకెళ్ళి తప్పుకుంటావా? నన్ను ఒప్పిస్తావేమో, రుద్రంగి మందిని ఎట్లొప్పిస్తావు? బయటికొచ్చి మందికి చెప్పు, నీకు పిల్లలు పుట్టరని, నువ్వు గొడ్రాలు అని. నాకిప్పుడు 3వ నెల. నీకు 3వ నెల 30వ నెల అని ఎవడో అడగలే. వచ్చి కథలు వడకో. బయటికొచ్చి మందికి చెప్పు సమ్మతం అని. నాలో ఉన్న అసలీ భీమరావు బయటికి వచ్చే వరకు సంజే. రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతది. మళ్ళా దొరని మనం చూడలేము. గందుకే నా సమ్మతంతోనే 2వ పెళ్లి జరిగింది. ఇండ్ల దొర తప్పేం లేదు. ఏ జ్వాలాబాయ్, నా పెద్ద పెండ్ల మీరాబాయ్ ఆరతి పట్నికి వచ్చింది. దా. మళ్ళేమాయా? కాలు కింద పెడితే చెప్పుకి మಣ್ಣంటుతుంది. ఏయ్ దొరా, మరి ఈ చెప్పుకి నారే పేరు చెప్పాలని తెలవదా? పెనిమిటి, నేను నీకు ఏమైతా? నా పెండ్లామని. పెండ్లికి ముందు ఏం చెప్పినావు? నా దేవతవని. విన్నారా కొడుకులారా? దొరకే దేవతనైతే మీకేమైతారా? జ్వాలాబాయ్ దేశ్ముఖ్. విన్నావు కదా గదే. జ్వాలా, ఎట్లున్నది నా రాజ్యం? నీ రాజ్యం నేనే. దా ఏలుకోదోరా.
నా పెనవెట్టిని సంపనీకి పంపింది ఎవర్రా? మల్లేష్! ఎవడ్రా నువ్వు? నీ సావున్రా. కొడక్క బాంచన్ దొరా. అరే మల్లేష్, దొరా నీ సెప్పులిడ్సి గాని మెడలో అయ్యిరా. ఇప్పుడు సచ్చినవరా భీమరావు. నీ అమ్మ నీ అయ్యక కనుంటే, నువ్వు దొర పుట్టుక పుట్టుంటే నన్ను సంపురల్ సంపురా. అరే ఓ భుజంగరావు, సచ్చేటి ముందు ఒక మాటరా. సచ్చి పైకి పోయినాక గా దేవుణ్ణి ఒక్కడు కోరుకోరా, మళ్ళా మనిషి పుట్టక పుట్టద్దని. అగర్ పుట్టినావనుకో, దొరకబెట్టి చంపుతా కొడక్క. ఇచ్చిపెట్టి చూడు. चल निकल साले को.